హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. హిట్ టీవీలో మళ్ళీ అంటే పాత పాటే కానీ మళ్ళీ కొత్తగా తెర మీదకి వచ్చిన సందర్భంగా నేను కూడా గొంతు విప్పి మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా. సినిమా పరిశ్రమలో ఏది జరిగినప్పటికీ ఎక్కడ చీమ చిట్టుక్కుమన్నా ఎక్కడ ఏది జరిగినా వెంటనే ఆ పేరు బయటకు వస్తుంది. ఆ పేరుకి సంబంధించి చర్చలు జరుగుతాయి, విశ్లేషణలు జరుగుతాయి, విమర్శలు వస్తాయి. అంటే పరోక్ష విమర్శలు లేదా పరోక్ష వ్యాఖ్యానాలు కూడా జరుగుతుంటాయి. ఇంకా ఆ పేరు గురించి నేను చెప్పనవసరం లేదు. ఆ పేరే మెగాస్టార్ చిరంజీవి గారు. Ladies and gentlemen, put your hands together for Telugu cinema's most celebrated name, megastar Dr. Chiranjeevi. చిరంజీవి గారు ఆయన గురించి మాట్లాడకుండా తెలుగు సినిమా గురించి, సౌత్ ఇండియన్ సినిమా గురించి మాట్లాడగలమా? మాట్లాడటం కుదరదు మనకి. మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా పరిశ్రమకు పెద్ద కాదా అనే పెద్ద చర్చోపచర్చలు ఈ మధ్య మళ్ళీ కొత్తగా ఊపందుకున్నాయి. ఎప్పుడు ఈ మనశంకర్ వరప్రసాద్ గారు పెద్ద హిట్ అయ్యి 375 కోట్లు పైచులుక కలెక్షన్స్ చేసి, అంటే మరి ఇంతకన్నా పెద్ద హిట్ ఇండస్ట్రీ హిట్ లేదని అనిపించుకున్న తర్వాత దాని నేపథ్యంలో జరిగిన చర్చలలో ఈ మధ్య ఎన్టీ రామారావు గురించి, నాగేశ్వరరావు గురించి, దాసనారాయణరావు గురించి పలు చర్చలు జరుగుతూ దాంట్లో ఇప్పుడు ఇండస్ట్రీకి ఎవరు పెద్ద లేరు, పెద్ద అన్నది రాదు, తీసుకోవాలి, పెద్ద ఆ స్థానం అన్నది ఎవరు ఇవ్వరు, వాళ్ళ మట్టుకు వాళ్ళు తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరు కూడా పరిశ్రమలో, సినిమా పరిశ్రమకు పెద్దగా ఎవరు లేరు అనే ఒక చర్చ ఈ మధ్య బాగా వాడిగా జరిగింది. అది సోషల్ మీడియాలో కూడా బాగా చక్కర్లు కొడుతున్నది. ఈ సందర్భాన్ని బట్టి అంటే ఏదో సామెత చెప్తారు చూడండి. అక్కినేని నాగేశ్వరరావు నాతో మాట పర్సనల్గా అన్నపూర్ణ స్టూడియోలో ఆ సెట్ వర్క్ జరుగుతూ, కార్పెంటరీ వర్క్ జరుగుతుంటే నాగేశ్వరరావు అక్కడ నిలబడి దాన్ని పర్యవేక్షిస్తున్నారు. నేను అదే టైంకి అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు నాగేశ్వరరావుతో మాట్లాడుతూ అప్పుడు ఏదో ఒక సందర్భం జరుగుతున్న టైంలో నాగేశ్వరరావు మాట అన్నారు, ఎందుకండి అనవసరంగా అలాంటి పనికిరాని రాజకీయాలన్నిటిలోకి ఆయన్ని లాగుతారు అంటే చిరంజీవి గారిని దృష్టిలో పెట్టుకుని ఆయన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఎందుకు అనవసరంగా అన్నిట్లోకి లాగుతారు, ఆయన పనేదో ఆయన చేసుకుని ఆయన పద్ధతిలో ఆయన ముందుకెళ్తున్న మనిషి, చిరంజీవి గారిని ఎందుకు అన్నిట్లోకి చిరంజీవిని మధ్యలోకి పట్టుకొస్తారు అని చెప్పి నాగేశ్వరరావు బాధపడుతూ మాట్లాడారు నాతో. అంటే ఆ రోజు నుంచి ఇది ఒకటైతే ఇలాగా ఆయన్ని ప్రతి సందర్భంలోకి లాగడం, ప్రతి సందర్భంలోనే ఆయన పేరు తగిలించడం, వాళ్ళు మాట్లాడడం, ఆ మాట్లాడిన దాన్ని మళ్ళీ సోషల్ మీడియాలో చెలవలు పలవలుగా ట్విట్టర్లు, యూట్యూబ్లు, ఫేస్బుక్లో వాటిని బ్రహ్మాండంగా స్ప్రెడ్ చేయడం, ఇదో కార్యక్రమం సినిమా పరిశ్రమలో ఒక యాంగిల్లో జరుగుతుంటుంది. అది ఎప్పుడు ఒక ఛానల్ రన్ అవుతుంటుంది అనమాట. ఆ ఛానల్ ఆగదు. చిరంజీవి గారి మీద రాళ్ళు రువ్వడం, లేకపోతే చిరంజీవి గారిని కొంచెం తగ్గించి మాట్లాడడానికి చేసే ప్రయత్నం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఎవరో ఒకరి వల్ల జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు దేనికైనా ఒకటి వాస్తవం, ఎందుకంటే ఆకులు రాలిపోయిన చెట్టుకి, కాయలు కాయిన చెట్టుకి, పళ్ళు పండని చెట్టుకి రాళ్ళు ఎవరు విసరరు. ఏదైనా రాయి అంటూ విసిరితే కాయలు కాచే చెట్టుకే రాళ్ళు అంటారు. అంటే ఇప్పుడు తాటి చెట్టు నీడ తనకి లేదు, పక్కొడికి లేదని సినిమా పరిశ్రమలో కూడా అలాంటి తాటి చెట్లు ఉన్నాయి. పబ్లిక్లో ఎలా ఉంటారో, ఎవరికి ఉపయోగపడని, ఎవరికి పనికిరాని అలాంటి వాళ్ళు ఎలాగైతే సమాజంలో ఉంటారో, సమాజంలో సినిమా పరిశ్రమ కూడా ఒక భాగం కాబట్టి సినిమా పరిశ్రమలో కూడా ఉంటారు అలాంటి వాళ్ళు మాట్లాడే మాటలకి మనం అర్థం వెతకడం, వాటి మీద వ్యాఖ్యానాలు చేయడం, విశ్లేషణలు చేయడం మాత్రం ఎంత మట్టుకు కరెక్ట్ కాదు. ఎన్టీ రామారావు గొప్పవారు, అక్కినేని నాగేశ్వరరావు గొప్పవారు. అక్కినేని నాగేశ్వరరావు కూడా చాలామంది చదువులు విషయంలో ఆయన సహాయపడ్డారు. ఆయన పేరునే ఏఎన్ఆర్ కాలేజ్ అని దాన్ని స్థాపించడం జరిగింది. మొన్ననే మళ్ళీ నాగార్జున గారు కూడా వెళ్ళి దాన్ని పునరుద్ధరించే కార్యక్రమంలో పాలు పంచుకుని రావడం జరిగింది. అదో పెద్ద న్యూస్గా మనందరం చూసాం. అలాగే ఎవరి పద్ధతిలో వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. కృష్ణ గారు ఆయన్ని డైరెక్ట్ చేసిన తొలి రోజుల్లో డైరెక్ట్ చేసిన పెద్ద డైరెక్టర్లు చాలా బంధువుల్ని, వీళ్ళని అందరినీ కూడా ఆయన స్టూడియోలో అకామిడేట్ చేసి ఆయన సినిమాలకి వర్క్ చేసే అవకాశం కల్పించి, ఇలాగా ఎన్టీ రామారావు ఆయన పద్ధతిలో ఆయన వ్యక్తిగతంగా ఆయన ఎవరికి ఎప్పుడు ఏ రకమైన సహాయ సహకారాలు ఏం పెద్ద చేసినట్టుగా చరిత్ర లేదు. బట్ ఈ విరాళ నిధులు, దివసీమ ఉప్పెనో వచ్చిన రోజుల్లో కానీ, లేకపోతే ఇంకో సందర్భంలో ఇంకో పోలీసు నిధికి కానీ, ఇలాంటి వాటికి బయటకు వెళ్ళి జోలి పట్టుకుని అందరి దగ్గర దేశాటనం అంటారే అలా చేసి డబ్బులు విరాళాలు సేకరించి ఆ నిధులకి విరాళాలుగా ఇవ్వడం అన్నది రామారావు చేశారు. అప్పుడు రామారావుతో పాటు చాలామంది నటినట్లు కూడా వెళ్ళడం అన్నది మనకు తెలుసు. ఈ సినిమా పరిశ్రమలో అది ఎప్పటికప్పుడు చిన్న స్థాయి నుంచి
పెద్ద స్థాయి వరకు వాళ్ళ దృష్టిలోకి వచ్చిన సహాయం ఏదో అందరూ తోటి వాళ్ళకి చేస్తూ వస్తుంటారు. సినిమా పరిశ్రమలో అది రివాజుగా వస్తుంది. కానీ టవరింగ్ పర్సనాలిటీగా చెప్పుకోవాలి ఈ రోజున సినిమా పరిశ్రమకి పెద్ద ఎవరు అంటే, సినిమా పరిశ్రమకి పెద్ద నేను అని చిరంజీవి గారు ఎప్పుడు చాటింపు వేసుకోలేదు, దండోరా వేయించలేదు, వేదికల మీద ఉపన్యాసాలు ఇవ్వలేదు. ఆయన ఎవరిని ఉద్దేశించి నేను చాలా గొప్పవాడిని, నేను సినిమా పరిశ్రమకి పెద్దని ఆయన ఏ రోజున ఏ క్షణంలోని ఏ సందర్భంలోని కూడా నోరు జారి కూడా ఏ రోజున ఆయన ఎప్పుడు మాట్లాడలేదు. ఆయన ఎప్పుడైనా చెప్తే ఏమన్నారు, నేను ఇండస్ట్రీకి పెద్ద కాదు, నేను ఇండస్ట్రీకి బిడ్డని అన్నారు. బట్ మురళీమోహన్ గారు లాంటి మహా వ్యక్తులు కూడా సినిమా పరిశ్రమలో, ఇప్పుడు చిరంజీవి గారే సినిమా పరిశ్రమకు పెద్దని మురళీమోహన్ గారు అనడం జరిగింది. మా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇవాళ మా అందరికీ పెద్ద ఆయన ఒక దాసనారాయణ గారు, ఒక రామానాయుడు గారు. పరిశ్రమలో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే నిలబడి నేను ఉన్నాను అని చెప్పి అండ్ సాక్షాత్తు రాజమౌళి లాంటి ఒక గొప్ప దర్శకుడు ఆయన చెప్పడం జరిగింది, చిరంజీవి గారు సినిమా పరిశ్రమకి ఆయనే పెద్ద అని చెప్పి. ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవడానికి ఆయన ఇష్టం ఉండదు, ఇండస్ట్రీ బిడ్డ అనిపించుకోవడం ఆయన ఇష్టం. బట్ నేను మాత్రం ఆయన ఇండస్ట్రీ పెద్దగానే గౌరవిస్తాను. నెగ్గించడానికి ఆయన తగ్గి ఆ మాటలన్నీ పడ్డారండి. చిరంజీవి గారు, సార్ యు ఆర్ ఎ ట్రూ మెగాస్టార్. అంటే దాసనారాయణరావు లాగా కొలువులు సభలు తీర్చి ఉదయం నుంచి అదే పని మీద, అంటే దాసనారాయణరావుకి హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ టైం. ఆయన కొంత అంటే మొదటి నుంచి ఉన్నప్పటికీ కూడా లాస్ట్ 30 yearsలో కనుక మనం చూస్తే దాసనారాయణరావు వాజ్ నాట్ యాక్టివ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఏదో అప్పుడప్పుడు అక్కడక్కడ సినిమాలు తీస్తూ వచ్చారు. అండ్ ఆయనకు ఫ్రీ టైం బోల్డ్ ఉండేది కాబట్టి కూర్చుని అందరినీ ఒక కొలువు తీరి సభలా తీరి అందరినీ కూర్చోబెట్టుకు మాట్లాడడం, అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఎవరు వెళ్ళినా వాళ్ళకి సాయం చేయడం అవన్నీ ఉన్నాయి. కాదని ఎవరు అంటే సినిమా పరిశ్రమలో ఎవరు కాదనరు. మూగివాడు కూడా దాసనారాయణరావు గురించి గొప్పగా మాట్లాడడానికి ట్రై చేస్తాడు. అంత మాత్రాన చిరంజీవి గారు చేసే సేవలు, పరిశ్రమకి ఆయన అందించిన సేవలు ఇవన్నీ కూడా ఏ రకంగానూ కూడా దాసనారాయణరావుకి ఆయన చేసిన సేవలకు ఏమాత్రం తక్కువ కాదు. దాసనారాయణరావు కన్నా చిరంజీవి గారు ఏ రకంగానూ చిన్న వ్యక్తి కాదు, తక్కువ వ్యక్తి కాదు. ఎందుకంటే చిరంజీవి గారు ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా ఆయన సొంత ఖర్చులతో 1998 అక్టోబర్ 2న బ్లడ్ బ్యాంక్ ప్రారంభించి ఆయన సంపాదించిన డబ్బుతో ఆ బ్లడ్ బ్యాంక్ నిర్వహించి వేలాది మందికి కంటి చూపు ప్రసాదించి బ్లడ్ సహాయం చేసి తలసీమ వ్యాధితో చిన్నపిల్లలందరూ కూడా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పి నాతో షూటింగ్లు జరుగుతున్నప్పుడు నాతో వ్యక్తిగతంగా అనడం నాకే తెలుసు. ఆ స్ఫురణ మీద ఆ స్ఫూర్తితో ఆయన బ్లడ్ బ్యాంక్ పెట్టి దానివల్ల ఎంతమందికో సినిమా పరిశ్రమలో చాలామందికి హెల్ప్లు జరగలేదా? మాకే ఫోన్లు వస్తుంటాయి, నాలాంటి వాళ్ళకి ఏమంటే బ్లడ్ బ్యాంకులు బ్లడ్ కావాలి, మీరు ఒకసారి చెప్పి పెట్టండి సార్ అని చెప్తే అక్కడ స్వామినాయుడు గారు ఎప్పుడు రెడీగా ఉంటాడు, చిరంజీవి గారి తాలూకు బంటు. ఆయన ఎంత సర్వీసు దాన్ని బట్టి జరుగుతున్నదంటే చిరంజీవి గారిలాగా ఎవరు చేశారు? బ్లడ్ బ్యాంకులు గట్టపెట్టి ఎవరు చేశారు? అలాగే సినిమా పరిశ్రమలో ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ రకమైన ఇబ్బంది కలిగినా, ఏ రకమైన బాధ కలిగినా, ఏ అవసరం వచ్చినా, ఒక పెళ్ళి అనండి, ఒక చదువు అనండి, ఒక అనారోగ్యం అనండి, ఏదనండి, కాకి చేత కబురు పెట్టినా చిరంజీవి గారు వెంటనే అర్ధరాత్రి కూడా మేల్కొని సహాయాలు చేసిన రోజులు ఉన్నాయి. అలాగే మొన్న జరిగిన కార్మికుల స్ట్రైక్ టైంలో కూడా అందరూ వెళ్ళి చిరంజీవి గారినే కలిశారు. చిరంజీవి గారు వాళ్ళకి ఆయనకున్న బిజీ షెడ్యూల్స్లో పక్కన షూటింగ్లు, స్క్రిప్ట్లు, ఇంత వ్యవహారం నడుస్తున్న టైంలో కూడా చిరంజీవి గారు వాళ్ళకని టైం కేటాయించి వాళ్ళతో ఉండి వాళ్ళ కష్ట నష్టాలన్నీ తెలుసుకుని దానికి తగ్గట్టుగా ఆయన చేయవలసింది ఆయన చేశారు. ఊరికే ఆయన వేదికల మీదకి ఎక్కి పెడబొబ్బలు పెట్టి నేను చాలా గొప్పవాడిని ఆయన చెప్పడం ఆయనకు అలవాట్లేదు. చేసింది చెప్పడానికే ఆయనకి చెప్పుకుంటే ఇంత చిట్టా అవుద్ది. చిరంజీవి గారు చేసే మేలు, చిరంజీవి గారి ద్వారా ఎంతోమంది పొందిన లబ్ధి గురించి చెప్పాలంటే పెద్ద పుస్తకం అవుతుందన్నమాట. ఆయన చేసిన విధానాల్లో చిరంజీవి గారు చేసిన మొన్న కరోనా టైంలో కూడా ఆయన నడుము కట్టుకోబట్టి కదా ఇన్ని వేల మంది కార్మికులకి దినసరి అన్ని వస్తువులన్నీ దొరికినాయి, రోజువారీ వస్తువులు, నిత్యావసరాలకి కావాల్సినవన్నీ కూడా లభించాయి. అందులో ఆయన ఏ రకంగానూ కూడా ఆయనకి సంబంధం లేని పని అయినప్పటికీ కూడా ఆయన భుజాలకు ఎత్తుకుని నెత్తి మీద పెట్టుకుని ఆ పనిని సక్రమంగా నిర్వర్తించారు. ఎవరు చేస్తున్నారు సినిమా ఇండస్ట్రీలో? ఇంతకన్నా పెద్దవాళ్ళంటే ఏం చేయాలి? కొమ్ములు మొలవాలా? అంటే మనిషి కొమ్ములు మొలవాలా? లేకపోతే ఏం చేయాలి? అంటే పెద్ద ఇది ఇండస్ట్రీకి పెద్దని ఆయన అయితే చెప్పుకోవాల్సిన అవసరం చిరంజీవి గారికి లేదు.
పరిశ్రమకు ఉందేమో చిరంజీవి గారి మాకు పెద్ద అని చెప్పుకునే అవసరం పరిశ్రమకు ఉంది, చిరంజీవి గారికి లేదు. ఆయన ఎప్పుడూ డినై చేస్తూనే వచ్చారు. లేనిపోని బాధ్యతలు, లేనిపోని ఆడంబరాలు, లేనిపోని మెహర్బానీలు చిరంజీవి గారి ఒంటికి పట్టవు, ఆయనకు అసలు సూట్ కావు. ఆయన 100% స్వచ్ఛందంగా ఎవరు ముందుకు వచ్చినా సరే వాళ్ళకి సాయం చేయడం. అపోలో హాస్పిటల్లోని ఆయన రిఫరెన్స్ మీద ఎంతమందికి హెల్ప్ జరుగుతున్నది, ఎంతమంది జర్నలిస్టులకి ఆరోగ్యాలు బాగులే ఉంటే ఆయన దగ్గరుండి లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళ ఆరోగ్యాలు బాగు చేయించారు. జర్నలిస్టులను అడగండి చెప్తారు. ఇంకంతకన్నా పెద్ద అంటే ఏం చేయాలండి నాకు తెలియకడుగుతాను. ఊరికే ఏమైనా అంటే ఎన్టీ రామారావు పేరు తీయడం, ఏమైనా అంటే నాగేశ్వరరావు పేరు తీయడం, ఏమైనా అంటే దాసనారాయణ పేరు తీయడం. దాసనారాయణ ఎవరికండి ఆర్థికమైన సహాయాలు చేశారైనా? లక్షలు దాసనారాయణ సహాయాలు చేశారా? నేను ఉన్నా సినిమా పరిశ్రమలో 40 ఏళ్ళుగా నేను ఉన్నా. చిరంజీవి గారు చేసినట్టుగా ఎవ్వరూ చేయలే ఈ రోజు వరకు. తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు, నాకు తెలిసి నా చదువుకి నేను బాగానే చదువుకున్న వ్యక్తిని నేను. నాకు తెలిసి ప్రపంచ సినిమా చరిత్రలోనే ఏ కథానాయకుడు, ఏ సినిమా కథానాయకుడు కూడా ఇంత హ్యూమన్ సర్వీసెస్ టు ది హ్యూమన్ సొసైటీ చేసిన ఆన్ దిస్ ప్లానెట్ ఎవ్వరూ చిరంజీవి గారు తప్పితే ఇంకొకరు లేరు. దీని మీద ఊరికే నాగేశ్వరరావు అన్నట్టుగా ప్రతిదానికి ఆయన మధ్యలోకి లాగడం, ఆయన పేరు మీద థంబ్నెయిల్స్ పెట్టడం పనికిరాని పనులు కదా ఇవన్నీ కూడా. వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన సక్సెస్ అవ్వడమే కాకుండా అని నేను గతంలో ఎక్కడో ఒక వీడియోలో కూడా చెప్పా. మా మహాకవి కాళోజీ నారాయణరావు గారు, తెలంగాణలో మహాకవి కాళోజీ నారాయణరావు గారు మాట అన్నారు, నాకు అందింది నాది, నాకు అందనిది మనది అని. అలా చిరంజీవి గారు అలా చేయలే. తక్కువ ఫాలో అయ్యేది అదే, నాకు అందింది నాది, నాకు అందకపోతే మంది. కానీ చిరంజీవి గారు అలా చేయలే. ఆయనకు అందింది ఆయనది అండ్ ఆయనకు అందరిది మనది అని అనలా. ఆయనకు అందిన దాన్నే మనది అని చెప్పి అందరికీ పంపకం చేసి పంచి అందరికీ సహాయాలు చేసి అంటే ఆయనకి చెప్పాను కదా మీకు, చాటింపు వేసుకోవడం రాదు. పబ్లిసిటీలు దౌరికే వెంటనే మన్నాడు ప్రెస్ మీట్లు పెట్టడాలు ఇవన్నీ ఆయన వల్ల ఏ పనులు కాదు, ఆయన చెయ్యలేరు. అలాంటి హిపోక్రటిక్ షో ఆఫ్ చిరంజీవి గారికి రాదు. ఆయన ఆ విషయంలో అట్టర్ ఫెయిల్యూర్. అలా చేయలేరు ఆయన. అలా చేసుకుంటేనే గడిగడికి వేదికల మీదకెక్కి మాట్లాడుతూ ఓమని ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పడం అన్నది చిరంజీవి గారికి అలవాట్లేదు. ఆయన పనిలో ఆయన ఉంటారు, ఆయన కార్యక్రమాల్లో ఆయన ఉంటారు, ఆయన బాధ్యతలు నిర్వర్తించడంలో ఆయన ఉంటారు. అందులో పనిగా ఎవరు నా బోటి వాళ్ళు వెళ్ళి ఇగో ఇలాంటి వాళ్ళు ఈ కష్టంలో ఉన్నారు వాళ్ళు అంటే వెంటనే రెస్పాండ్ అయ్యే వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో వన్ అండ్ ఓన్లీ చిరంజీవి గారు. ఒక్కడిగా వచ్చి ఒక్కటి నుంచి మొదలుపెట్టి ఒక్కొక్కటి సాధిస్తూ 1వ స్థానంలో 2 దశాబ్దాలు పైగా నిలబడ్డ వెండి తెర ఇలా వేల్పు ఆయన. పరిచయం అక్కర్లేని పేరు, ఎంత ఎదిగినా ఒదిగుండే ఆయన శక్తి. Ladies and gentlemen, put your hands together for Telugu cinema's most celebrated name, Megastar Dr. Chiranjeevi. కాబట్టి ప్రతిదానికి ఆయన్ని ఎవరెవరి పేరులో చెప్పడం, ఆయన పేరు లాగడం. ఇప్పుడు పెద్ద ఎవరు లేరని 100% ముమ్మాటికి ముమ్మూర్తుల ఈ రోజున తెలుగు చిత్ర పరిశ్రమకి చిరంజీవి గారే పెద్ద. ఏదైనా ఆ పెద్దరికం ఆయనకున్నది, ఆయన నిలబెట్టుకున్నారు. సహాయం పొందిన వాళ్ళకి, సహకారాలు పొందిన వాళ్ళకి, లబ్ధి పొందిన వాళ్ళకి అర్థం అవుద్ది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎందుకు వెళ్ళారు? రాజమౌళి గారి స్టేజ్ మీద ఏం చెప్పాడు ఆ రోజున? మేము ఎన్నోసార్లు అని వెళ్ళి ఆయన అభ్యర్థిస్తే మా కోసం అని చెప్పి ఆయన కొంత మేరకి కొన్ని మెట్లు కిందకి దిగి మరీ వచ్చారని చెప్పాడు. ఆయన మళ్ళీ దానికి జగన్మోహన్ రెడ్డి గారికి దండం పెట్టారని ఇంకోటని దాని మీద పడిపోయారు వచ్చి. కానీ ఆయన ఏమీ తొణకలేదు, బెనకలేదు. ఎందుకంటే ఆ స్టెప్ వల్ల, ఆ కదలిక వల్ల, ఆయన రావడం వల్ల, ఆయన రాక వల్ల సినిమా పరిశ్రమకి మంచి జరుగుతుంది అనే ఒకే ఒక్క సత్సంకల్పం, అందులో సదుద్దేశం తప్పితే ఇంకొక ఆలోచన ఆయనకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళవలసిన అవసరమే లేదు. ఈజ్ మోర్ దెన్ ఏ చీఫ్ మినిస్టర్, ఈజ్ మోర్ దెన్ ఎనీ పబ్లిక్ ఆఫీస్ చిరంజీవి గారు. ఇప్పుడు మొన్నే చూసాం మనం, ఎన్ని సదస్సుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆహ్వానం మేరకు ఆయన పాల్గొన్నారు. ఇవన్నీ పెద్దరికాయలు. సినిమా పరిశ్రమకి ఎవరో పెద్ద అయితే వాళ్ళనే పిలుస్తారు. అలాంటి వాటికి అందరినీ ఏదో మా పిల్లల్ని పట్టుకెళ్ళినట్టుగా ఆ ముఖ్యమంత్రి రేంజ్ మనుషులు, ఒక ప్రభుత్వ యంత్రాంగాలు అలాగ ఆహ్వానించవు. ఆ పెద్దరికం ఉన్నప్పుడు ఆ పెద్దరికాన్ని నిలబెట్టుకున్న వ్యక్తులకి అలాంటి వ్యవస్థలనే ప్రభుత్వ యంత్రాంగాలు గౌరవించేది. అండ్ ఎంతమంది ఆయన పేరు మీద ఊళ్ళల్లో, జిల్లాల్లో
ఎంతమంది మొన్న నా స్నేహితుడు ఒక అతను కళ్ళని నీళ్ళు పెట్టుకు చెప్పాడు. అక్కడికి వచ్చి ఎలా చెప్పిందో ఒక ఆవిడ తన బిడ్డకి తలసీమియా వ్యాధి వచ్చినప్పుడు బ్లడ్ ఎలాగా నిరంతరం సరఫరా ఎలా జరిగింది, తన బిడ్డ ఎలా కోలుకున్నాడని ఆ తల్లి వచ్చి మీడియా ముందు మాట్లాడుతుంటే వణుకుపోయారంట, చలించిపోయారు. మేమందరం కళ్ళని నీళ్ళు పెట్టుకుని ఏడ్చి చెప్పాడు ఒక స్నేహితుడు నాకు. ఇలాంటి సందర్భాలు అడుగడుగునా అణువణువున ఉన్నాయి చిరంజీవి గారికి. అంచేత ఈ పబ్లిక్కి నేను ఇలాంటి పిచ్చి పిచ్చి థంబ్నెయిల్స్, ఇలాంటి పిచ్చి పిచ్చి చర్చలు, పనికిరాని చర్చలు, రొచ్చు చర్చల్ని మీరు అసలు ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ది వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి సినిమా ఇండస్ట్రీకి ఆ రోజైనా ఈ రోజైనా ఏ రోజైనా. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.